రైట్. సో రోబస్ట్. రోబస్ట్ మీన్స్ స్ట్రాంగ్. జావా అనేది చాలా స్ట్రాంగెస్ట్ లాంగ్వేజ్. స్ట్రాంగ్ అంటే దీంట్లో ఎక్కడా కూడా ఈ జావాలో డెవలప్ చేసినటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా, అప్లికేషన్స్ అంటే ఒక ప్రోగ్రామ్ని ఒక పని కోసం మనం తయారు చేస్తే దాన్ని అప్లికేషన్ అంటాం. ఓకేనా? ఇప్పుడు ఎంఎస్ వర్డ్ ఉందనుకోండి, ఎంఎస్ వర్డ్ తయారు చేయడానికి మనం ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్నే వాడతాం. జావా కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఎంఎస్ వర్డ్ దేనికోసం ఉపయోగిస్తాం మనము? చక్కగా మంచి మంచి మెటీరియల్స్ తయారు చేసుకోవడానికి, నోట్స్ తయారు చేసుకోవడానికి, ఇలాంటి వాటికి ఉపయోగిస్తూ ఉంటాం. ఎక్సెల్ తీసుకున్నాం అనుకోండి, ఎంఎస్ ఎక్సెల్ మీకు పరిచయమే. టేబుల్స్ లాగా డేటాను స్టోర్ చేసుకోవడానికి, తర్వాత క్యాలిక్యులేషన్స్ సులభంగా చేసుకోవడానికి, ఇలాంటి రిలేటెడ్ డేటా స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. మనకు సెల్ ఫోన్లో ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్ ఇలా ఉంటాయి. ఈ ఆడియో ప్లేయర్స్, వీడియో ప్లేయర్స్ దేనికి వాడతాము? సాంగ్స్ వినటానికి, వీడియోస్ ఏమన్నా ఉంటే చూసుకోవడానికి. ఇవన్నీ కూడా అప్లికేషన్స్ అంటాం వీటిని. అప్లికేషన్ మీన్స్ a program, a language, is a programming language like Java is used to prepare or create a program for a specific task, for a specific work, for a specific application. జావా కానీ, సి కానీ, C++ కానీ, పైథాన్ కానీ ఇలాంటి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూస్ చేసుకొని ఒక ప్రోగ్రాం రాసి, ఆ ప్రోగ్రాం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పని కోసం మాత్రమే మీరు కనుక రాసినట్లయితే దాన్ని మనం అప్లికేషన్ అని పిలవాలి. ఇప్పుడు జావాలో తయారు చేసినటువంటి ఒక అప్లికేషన్ ఎర్రర్ ఫ్రీగా ఉంటుంది, అంటే ఎలాంటి ఎర్రర్స్ లేకుండా ఉంటుంది. అలాగే వైరస్ ఫ్రీగా ఉంటుంది, ఎలాంటి వైరస్లు దాంట్లోకి ఎంటర్ కాని విధంగా ఉంటుంది. ఓకేనా? సో రెండోది, మన అప్లికేషన్ ఎవరు యూజ్ చేస్తున్నా సరే, జావాలో తయారు చేసినటువంటి అప్లికేషన్ మనమే తయారు చేశాము, ఇంకెవరు మన అప్లికేషన్ యూజ్ చేస్తున్నారు. ఆ అప్లికేషన్ ద్వారా ఆ సిస్టంలో ఉన్నటువంటి డేటాని వాళ్ళు దొంగిలించలేరు. ఎందుకంటే జావాలో పాయింటర్స్ అనే కాన్సెప్ట్ని పూర్తిగా తీసేయడం జరిగింది. ఎక్స్ప్లిసిట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పాయింటర్స్ అనేది జావాలో తీసేయటం జరిగింది. ఎక్స్ప్లిసిట్ అంటే ఏమిటి? నేరుగా మనం మన చేతుల మీదుగా పాయింటర్ని యూజ్ చేయటం. పాయింటర్ని యూజ్ చేస్తే వచ్చేటువంటి ఫలితం ఏంటంటే, మన సిస్టంలో ఉన్నటువంటి ఏ అడ్రస్నైనా మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. పాయింటర్ ద్వారా సిస్టమ్ మెమరీలో ఉన్నటువంటి సిస్టమ్ మెమరీ యొక్క అడ్రస్ని మనం క్యాప్చర్ తీసేసుకోవచ్చు. అడ్రస్ వచ్చేసింది అనుకోండి, మన చేతికి అడ్రస్లో ఉన్న డేటా కూడా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఎవరైనా పాయింటర్ అనేది యూజ్ చేసినా అది జావాలో పనిచేయదు. ఆ విధంగా తయారు చేశారనమాట. ఓకేనా? సో ఇన్ని కారణాల వలన, అలాగే జావాలో ఇంకో మంచి బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉంది. ఎప్పుడైనా ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తూ ఉన్నప్పుడు ప్రోగ్రామ్ రన్నింగ్లో ఉండగా ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, వెంటనే ప్రోగ్రామ్ అర్ధంతరంగా యాక్సిడెంటల్గా ఆగిపోదు, చేయవలసిన పని చేసి ఆగిపోతుంది. ఓకేనా? మనం చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం. దీనికి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మన బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ గారు ఆమెని ఆ పిల్లోడిని ఎట్టుకొని పారిపోతుంది కదా, మీకు తెలుసు బాగా. ఈ సినిమాలు అంటే మీకు భలే ఇష్టం, నాకు ఇష్టమే. కాకపోతే నేను సినిమా కోణంలో చూడను, సబ్జెక్ట్ కోణంలో చూస్తా. అంటే నేను వాడికి మనం డబ్బులు పెడుతున్నాం కదా, ఒక 30 రూపాయలు, 40 రూపాయలు, 60 రూపాయలు, నేను దాన్ని ప్రతి సంవత్సరం ఉపయోగిస్తాను అనమాట మీలాంటి పిల్లల కోసం. సో ఇప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, ఆ పిల్లవాడిని ఎత్తుకొని పరిగెడుతుంది, వెనక ఈ సైన్యం వచ్చేసి ఆమెను పొడిచేస్తారు. పొడిచినప్పుడు ఆమె ఏమవుతుందంటే నదిలో పడిపోతుంది.
నదిలో పడిపోయి టక్ పూర్తిగా పిల్లవాడితో సహా మునిగిపోదు. తన తన శక్తి మొత్తాన్ని ఉపయోగించి తను చనిపోయినా కూడా ఆ బిడ్డను అలాగే ఎత్తి పట్టుకుంటుంది. అలా జరుగుతుందా జరగదా అన్న విషయం పక్కన పెట్టండి. మనకు కావాల్సింది కాన్సెప్ట్ ఇక్కడ. సో అలా ఎత్తి పట్టుకుంటుంది పిల్లవాడిని, అలా చేత్తో పైకి ఎత్తేసేసి పట్టుకుంటుంది. సినిమాలో మనకు ఆ విధంగా చూపిస్తారు. ఎవరో తెల్లవారుతుంది, ఎవరో ఆ కొండజాతి ప్రజలు ఎవరో ఏడుపు వినిపిస్తుందని చెప్పేసి వెళ్తే చెయ్యి మాత్రమే నీళ్ళలోంచి పైకి కనపడుతుంది. ఆ చేతిలో పిల్లవాడు ఉంటాడు. పిల్లవాడిని తీసుకోగానే మునిగిపోతుంది ఆమె. ఒకవైపుకి చెయ్యి చూపించి కొండ వైపుకి అటు బోండ్రా బాబు అని చెప్పేసి మునిగిపోతుంది. ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే, ఒక సమస్య వచ్చినప్పుడు, ఎలాంటి సమస్య అంటే ఇంకా ప్రాణం పోయే సమస్య వచ్చినప్పుడు, ప్రాణం పోయినా కూడా తన శక్తి మొత్తాన్ని కూడా ఆ శరీరంలో నిలిపి చేతిని మాత్రమే పైకి చూపెడుతూ, అంటే ఎంతవరకు ఆ సంకల్పం జరగాలి అంటే ఆ పిల్లవాడిని ఇంకొకళ్ళు తీసుకోవాలి, తీసుకునేంత వరకు ఆ శక్తి అలాగే నిలిపి ఉంచటం అనేది ఇక్కడ కాన్సెప్ట్. అంటే ఒక సమస్య వచ్చినప్పుడు నిండా మునిగిపోకుండా తన శక్తి మొత్తాన్ని కూడా ఒక చోట చేర్చి ఆ టాస్క్ పూర్తి చేయవలసిన పని పూర్తి చేసి మునిగిపోవటం. ఇది జావాలో కూడా ఉంటుంది మనకు. జావాలో ఒక ప్రోగ్రాం రన్ అవుతూ ఉన్నప్పుడు పెద్ద సమస్య వచ్చింది. వెంటనే ప్రోగ్రాం మధ్యస్థంగా అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంటల్గా ఆగిపోయింది అనుకోండి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా ఆగిపోకూడదు, చేయవలసిన పని చేసి ఆగిపోవాలి. మిగతా సి లాంగ్వేజ్, C++ అనుకోండి, మీరు ఏదైనా ప్రోగ్రామ్ రాసి టక్కన మధ్యలో ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉండగా ఒక ఎర్రర్ వచ్చిందనుకోండి, ప్రోగ్రామ్ అర్ధంతరంగా ఆగిపోతుంది. అలా అర్ధంతరంగా ఆగిపోకూడదు. ఈ మధ్య మనకు పేపర్లో కూడా ఒక న్యూస్ వచ్చింది. ఒక బస్సు డ్రైవరు తను డ్రైవింగ్ చేస్తూ ఉండగా హార్ట్ ప్రాబ్లం వచ్చేసింది. బస్సులో ప్రయాణికులు ఉన్నారు, బస్సు ఏమో హైవే మీద వెళ్తోంది. అలా వదిలేసి పడిపోయాడు అనుకోండి, ఏంటి ఏమేం జరగచ్చు, అక్కడ పెద్ద యాక్సిడెంట్ జరిగిపోతుంది, ప్రయాణికులు అందరూ చచ్చిపోతారు. అలా కాకుండా అతను ఎంత హార్ట్ పెయిన్ ఉన్నా సరే జాగ్రత్తగా దాన్ని బస్సుని హ్యాండిల్ చేసి బస్సుని ఒకవైపు నిలిపి, రోడ్డుకి ఒకవైపు నిలిపి అతను అక్కడే కుప్పగూలిపోయి చచ్చిపోయాడు. దీన్ని ఏమంటామంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటాం. ఎక్సెప్షన్ అంటే ఎన్ ఎర్రర్ కాజ్డ్ బై ఏ థింగ్, ఏ ప్రాబ్లం. ఓకేనా, మీకు వస్తుంది భవిష్యత్తులో. ఒక ఎర్రర్, ఒక తప్పు జరిగినప్పుడు ఆ తప్పు ద్వారా సంభవించేటువంటి ఒక విషయమే ఎక్సెప్షన్. ఇది వచ్చినప్పుడు ప్రోగ్రామ్ గనక అర్ధంతరంగా ఆగిపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా రాకుండా మనకు జావాలో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేటువంటిది ఉంది. ఇది కూడా వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ థింగ్. ఇప్పుడు చూడండి, మీకు పాయింట్ వైజ్గా చెప్తాను. ఇప్పుడు రోబస్ట్ గురించి అర్థమైంది అనుకుంటాను. సో ఫస్ట్ వన్ రోబస్ట్. రోబస్ట్ మీన్స్ స్ట్రాంగ్ అని చెప్తున్నాడు. ఇట్ యూజెస్ స్ట్రాంగ్ మెమరీ మేనేజ్మెంట్. అంటే స్ట్రాంగ్ మెమరీ మేనేజ్మెంట్ అంటే జావాలో మీరు కనుక ఒక వేరియబుల్ డిక్లేర్ చేశారు, ఒక ఆబ్జెక్ట్ డిక్లేర్ చేశారు. ఒక ఆబ్జెక్ట్ డిక్లేర్ చేసినప్పుడు ఏమవుతుంది, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆబ్జెక్ట్కి మెమరీ కావాలి. మెమరీ కొంచెం లైన్లో ఉండండి అమ్మా, జస్ట్ వెయిట్. రైట్. సో నెక్స్ట్ జావాలో మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు, ఆబ్జెక్ట్ అంటే ఒక వేరియబుల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దానికి కొంత మెమరీ అలాట్ అవుతుంది. సపోజ్ మీరు జావాలో కొంత సమయం పాటు, కొన్ని నిమిషాలు కానీ కొన్ని గంటలు కానీ మీరు ఆ డిక్లేర్ చేసినటువంటి ఆబ్జెక్ట్ యొక్క మెమరీని యూజ్ చేసుకోకపోతే జేవిఎం ఏం చేస్తున్నట్టు చెప్పుకున్నాము, జావా వర్చువల్ మెషిన్.
జేవిఎం ఏం చేస్తుందంటే ఆ మెమరీని ఇంకొక పని కోసం కేటాయించుకుంటుంది. ఓకేనా? వేస్ట్గా ఉండదు. ఈ వేస్ట్ అయితే ఏమవుతుంది, మెమరీ మొత్తం ఇలా మీరు కనుక ఒక 100 వేరియబుల్స్ డిక్లేర్ చేశారనుకోండి, డిక్లేర్ చేసి దేన్ని వాడట్లేదు, మీరు డిక్లేర్ చేసేసారు, మెమరీ మీకు అలాట్ అయిపోయింది. 100 వేరియబుల్స్ అంటే ఇంటీజర్స్ అంటే 400 బైట్స్ మీకు అలాట్ అయిపోయింది. మనం ఏం యూస్ చేయట్లేదు. యూస్ చేయకపోతే ఏమవుతుంది, ఆ మెమరీ మొత్తం వేస్ట్ అలా ఉండిపోతుంది. మనకి ఇంకా ఏ ప్రోగ్రామ్ రన్ కాదు కంప్యూటర్లో ప్రోగ్రామ్ రన్ అవ్వాలంటే మెమరీ చాలా అవసరం. ఓకేనా? మెమరీ మొత్తం మనం అన్నెసరీగా అలా పడేసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు రియల్ ఎస్టేట్ జరుగుతోంది, మీకు బాగా తెలుసు. చాలా మంది రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటారు. అదేదో ఘనకార్యం అనుకుంటారు. చాలా మంది రియల్ ఎస్టేట్ చేయడం అంటే ఘనకార్యంగా ఫీల్ అవుతారు దాన్ని. రియల్ ఎస్టేట్ అంటే ఎంత ప్రమాదకరమైంది అంటే, ఈ రోజున పొలాలు అత్యంత కీలకమైనటువంటి చక్కగా మంచి మంచి పంటలు పండేటువంటి పొలాలన్నీ కూడా కంప్లీట్గా బీడు భూములుగా మార్చేస్తున్నారు. ఈ కాస్త డబ్బు ఎక్కువగా ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంట్లో ఉంటే వేస్ట్ అయిపోతుంది, ఆ స్థలాలన్నీ కొనిపడేస్తారు, ప్లాట్లన్నీ కొనిపడేస్తారు. పోనీ వీళ్ళు ఇల్లు అక్కడ ఏమన్నా నివాసం ఉంటారా? ఉండరు. పోనీ ఏదైనా ఒక చెట్టు నాటుతారా? నాటరు. పోయి ఒక గ్లాస్ నీళ్లు పోస్తారా? పొయ్యరు. ఒక నీళ్లు పోయరు, ఒక చెట్టు నాటరు, పొయ్యి ఉండరు, అవి అలా ఉండిపోతాయి. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే తరతరాలకి, అంటే వీడి మనవాళ్ళు, మనవాడికి మనవాళ్ళు, మనవాడికి మనవాళ్ళు, వాళ్ళ కోసం వీడు సంపాదిస్తున్నాడు ఇప్పుడు కూర్చొని. అంటే వాళ్ళు ఏం చేయాలి? పుట్టంగాల్ని గాడిదలు గాయాలా? అవునా? అంటే ఇక్కడ పంటలు పండించట్లేదు, ఆ భూమి మొత్తం బీడు భూమిగా ఉండిపోతుంది. చక్కగా పంటలు పండే భూమి మొత్తం నాశనం అయిపోతుంది. ఎక్కడో ఇంకా ఒక పంట పండించాలంటే ఊరికి కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళి పండించాలి. అది సాధ్యపడదు కొన్నాళ్ళు అయితే. అంత దూరం పోవాలి కదా, సాధ్యపడదు. దేశంలోనేమో ప్రజలు పెరిగిపోతున్నారు, ప్రపంచవ్యాప్తంగా జనాభా పుట్టుకొస్తున్నారు. వీళ్ళకి అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? ఇలా ప్లాట్లుగా మార్చుకుంటూ వెళ్ళిపోతే అనే జ్ఞానం, అనే కనీసం ఆలోచన జనాలకు ఉండట్ల. ఓకేనా? అంటే వేస్టేజ్. సో ఈ వేస్ట్ వల్ల ఏమవుతుందంటే, ఈ పొలాలన్నీ స్థలాలుగా మారిపోయి, ప్లాట్లుగా మారిపోయి, అలా బీడు భూములుగా మారిపోయి కంప్లీట్గా కూడా అన్నం దొరకని పరిస్థితి ఏర్పడుతుంది కొన్నాళ్ళకి, ఖచ్చితంగా. ఓకే, సో జావాలో మీరు కనుక కొన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేసేసి ఉపయోగించరు. మీరు ఏదో డిక్లేర్ చేసుకుంటూ వెళ్ళిపోయారు, ఉంటుందిలే అని చెప్పేసి. మీరు దాన్ని వాడట్లేదు. వాడకపోతే ఏమవుతుంది, మెమరీ మొత్తం మీ వేరియబుల్స్తోనే నిండిపోతుంది, మీరేం వాడట్లేదు ఆ మెమరీని. సో జావా ఏం చేస్తుందంటే, అలా వాడనటువంటి మెమరీ లొకేషన్స్ని ఇంకొక పని కోసం కేటాయించుకుంటుంది. దీని వలన మెమరీ అనేది ఎప్పటికప్పుడు ఫ్రీ అవుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది స్పీడ్గా రన్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ చెప్తున్నాడు చూడండి, థర్డ్ పాయింట్ చూడండి. దేర్ ఈజ్ ఏ ల్యాక్ ఆఫ్ పాయింటర్స్ని యూజ్ చేయకపోవటం వలన, పాయింటర్స్ లేకపోవటం వలన మనకు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇందాక చెప్పుకున్నాం కదా, పాయింటర్స్ వల్ల ఏమవుతుంది, పాయింటర్ అంటే ఒక అడ్రస్ని సూచిస్తుంది అనమాట. ఒక అడ్రస్ని మనం క్యాప్చర్ చేయొచ్చు, అడ్రస్ని మనం తీసేసుకోవచ్చు, అడ్రస్లో ఉన్న డేటాను మనం దొంగిలించవచ్చు. అలా దొంగిలించకుండా జావాలో పాయింటర్స్ అనే కాన్సెప్ట్ని తీసేశాడు. దీనివల్ల జావా స్ట్రాంగ్ అయింది. 4వ పాయింట్ ఏంటి? దేర్ ఈజ్ ఏ ఆటోమేటిక్ గార్బేజ్ కలెక్టర్. గార్బేజ్ కలెక్షన్, గార్బేజ్ అంటే మనం ఉపయోగించినటువంటి మెమరీ లొకేషన్స్, దాని గార్బేజ్ అంటే చెత్త అని అర్థం. చెత్త అంటే ఏంటి? మనం ఉపయోగించింది, అంతే కదా. ఇప్పుడు మన ఇంట్లో ఉల్లిపాయలు కోస్తున్నాం అనుకోండి, తొక్కులు వస్తాయి పైన, అవేం చేస్తాము, వేస్ట్ ఎందుకు లేదు తినేస్తామా? తినం, అవి అరగవు, అందుకని తీసుకెళ్ళిపోయి డస్ట్బిన్లో పడేస్తాం. మనకు అవసరం లేదు కాబట్టి అది వేస్ట్, గార్బేజ్. ఓకేనా? అలాంటి గార్బేజ్ మనం ఉపయోగించినటువంటి మెమరీ లొకేషన్స్ని జావా ఏం చేస్తుందంటే, జేవిఎం ఏం చేస్తుందంటే, వాటిని కలెక్ట్ చేసుకొని ఇంకొక పని కోసం కేటాయించడం ద్వారా మన మెమరీ అనేది వేస్ట్ కాదు. ఇది జావాలో జరుగుతుంది, జావా ద్వారా జరుగుతుంది. ఓకేనా? చెప్తున్నాడు చూడండి, దెర్ ఈజ్ ఆటోమేటిక్ గార్బేజ్ కలెక్షన్ ఇన్ జావా విచ్ రన్స్ ఆన్ ద జావా వర్చువల్ మెషిన్. ఓకేనా? ఏ ప్రోగ్రామ్ అయితే జావా వర్చువల్ మెషిన్లో రన్ అవుతుంటుందో, మనకు ఒకసారి వెనక్కి వెళ్దాం. ఇది చూడండి, ఇదంతా కూడా జేవిఎం యొక్క స్పేస్ అమ్మా, ఇదంతా జేవిఎం యొక్క మెమరీ. జేవిఎం మెమరీలో ఉన్నటువంటి ఏ ప్రోగ్రామ్ అయినా సరే, ఇప్పుడు సపోజ్ నేను ఈ మెమరీ మొత్తం ఆక్యుపై చేశాను, దీన్ని నేను వాడట్లేదు.
వాడకపోతే జేవిఎం ఏం చేస్తుంది, చూస్తుంది కొన్ని గంటలు వీడు వాడట్లేదని చెప్పేసి ఆ మెమరీని ఇంకో పని కోసం కేటాయించుకుంటుంది. జేవిఎం మిమ్మల్ని అడగదు, ఇంకా మీ పర్మిషన్ తీసుకోదు. ఓకేనా? సో ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. జావా ఎందుకు స్ట్రాంగ్ అంటే ఇది ఇలాంటి పాయింట్స్. నెక్స్ట్ ఏంటి, దేర్ ఆర్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అండ్ ద టైప్ చెకింగ్ మెకానిజం ఇన్ జావా. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ఒక సమస్య వచ్చినప్పుడు అర్ధంతరంగా ప్రోగ్రామ్ ఆగిపోకుండా ఆ వచ్చినటువంటి సమస్యని ప్రాపర్ వేలో హ్యాండిల్ చేసి అప్పుడు ఆగిపోతుంది ప్రోగ్రామ్. ముందు ప్రాపర్ వేలో హ్యాండిల్ చేయాలి. సమస్య వచ్చింది కదా అని చెప్పేసి పరిగెత్తకూడదు ఎక్కడ ఇటు. ఓకేనా? సో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ముందు దాన్ని మనం హ్యాండిల్ చేసే ప్రయత్నం చేయాలి. అంతేగాని ప్రాబ్లం వచ్చింది కదా అని చెప్పేసి పరిగెత్తి వెళ్ళిపోయాం అనుకోండి, ఏం ఉండదు ఇంకప్పుడు. ఇప్పుడు మీకు సి లాంగ్వేజ్ అర్థం కాలేదు, కొంతమంది మీకు ఫస్ట్ ఇయర్లో మీకు తెలుసు సి లాంగ్వేజ్ అర్థం కాకపోతే ఇది మనకు అర్థం కాదులేరా బాబు అని చెప్పేసి ఏదో సొళ్ళంతా మాట్లాడుకుంటూ కూర్చుంటాం మనం క్లాస్లో. కొంతమంది ఎలా ఆలోచిస్తారో తెలుసా, అసలు మనకి ఎందుకు అర్థం కాదు, అవునా, మనకేంటి, ఏం తక్కువ, మనకు చక్కగా మనం ఇంటర్మీడియట్ దాకా వచ్చాం, మంచి మార్కులు తెచ్చుకున్నాం, మనకెందుకు ఈ సబ్జెక్ట్ అర్థం కాదు అని ప్రయత్నించే వాళ్ళు కూడా ఉన్నారు మీ దాంట్లో, మీ క్లాస్లో. వాళ్ళు నిదానంగా అంచెలంచెలుగా సబ్జెక్ట్ నేర్చుకున్నారు సి లాంగ్వేజ్. మొదట్లో తప్పులు వచ్చినాయి, తప్పులు రాకుండా ఎవరుకుంటే చెప్పండి. మనం పుట్టంగానే అమ్మ కడుపులోంచి బయటికి రాగానే పరిగెడతామా రన్నింగ్ రేస్ మాదిరిగా? కుదరదు. చాలా తప్పటడుగులు వేస్తాం, పడుతూ లేస్తూ ఉంటాం, దోగాడుతుంటాం, పాకుతుంటాం, కొన్నాళ్ళకి అడుగులేస్తాం, తర్వాత కొంచెం నిదానంగా ఫాస్ట్గా నడవటం మొదలు పెడతాం, ఆ తర్వాత పరిగెడతాం. ఏది ఒకేసారి రాదు మనకు. సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఈ కాన్సెప్ట్ ఏం చేస్తుందంటే అర్ధంతరంగా ఆపేసేది, మనకు అర్థం కాలేదు కదరా బాబు అని చెప్పేసి అన్నట్టుగా. ముందు ప్రాపర్ వేలో హ్యాండిల్ చేస్తుంది జావా. ఒక సమస్య వచ్చినప్పుడు ప్రోగ్రామ్ ఆగిపోకుండా ప్రాపర్ వేలో హ్యాండిల్ చేసి అప్పుడు ఆగుతుంది అనమాట. అది కావాలి. దట్ ఈస్ ద థింగ్, రైట్? దిస్ ఈజ్ రాబస్ట్. సో జావాలో ఉండేటువంటి పాయింటర్స్ లేని విధానం, గార్బేజ్ కలెక్టింగ్ విధానం, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ విధానం, స్ట్రాంగ్ మెమరీ మేనేజ్మెంట్ విధానం, ఇవన్నీ కూడా జావాని స్ట్రాంగెస్ట్ లాంగ్వేజ్గా ఏర్పాటు చేసినాయి. తర్వాత పోర్టబుల్. మీకు తెలుసు పోర్టబుల్ అంటే, ఇంతకుముందు అంటే మీరు చూసారో లేదో, నా చిన్నప్పుడు పోర్టబుల్ టీవీలు ఉండేవి. పోర్టబుల్ టీవీలు మామూలుగా పెద్ద పెద్ద టీవీలు ఉండేవి, తర్వాత పోర్టబుల్ టీవీలు వచ్చింది. పోర్టబుల్ టీవీ అంటే ఏంటి, సులభంగా దాన్ని అటు ఇటు మార్చచ్చు అనమాట. చేతి ఎత్తుకెళ్ళిపోయి మేడ మీద పెట్టుకొని చూడొచ్చు టీవీ. దాన్ని నెత్తి మీద ఒక యాంటీనాలాగా పెడతాం అనమాట పోర్టబుల్ టీవీలు అనేవాళ్ళు వాటిని. పోర్టబిలిటీ అంటే ఇట్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, వన్ ప్లాట్ఫామ్ టు అనదర్ ప్లాట్ఫామ్. ఓకేనా? మనం చెప్పుకున్నాం కదా ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని చెప్పేసి. జావాలో డెవలప్ చేసినటువంటి ఒక ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్ని మీరు కంపైల్ చేస్తే తయారయ్యేటువంటి కోడ్ని బైట్ కోడ్ అంటాము. ఆ ఫైల్ని క్లాస్ ఫైల్ అంటాము. ఫైల్ ఏమో క్లాస్ ఫైల్. ఏంటంటే పోర్టబిలిటీ ఉంటుంది దీనికి. పోర్టబిలిటీ అంటే ఇట్ కెన్ బి క్యారీడ్ అవుట్ ఎట్ ఎనీ ప్లాట్ఫామ్, ఇట్ కెన్ బి ట్రాన్స్ఫర్ టు ఎనీ ప్లాట్ఫామ్. అంటే ఒక విండోస్ మెషిన్లో రన్ అవుతుంది, ఒక యాపిల్ మెషిన్లో రన్ అవుతుంది, ఒక లైనెక్స్ మెషిన్లో రన్ అవుతుంది, ఒక ఆండ్రాయిడ్ మెషిన్లో కూడా రన్ అవుతుంది. ఫస్ట్ పాయింట్ చెప్తున్నాడు చూడండి. జావా ఈజ్ పోర్టబుల్ బికాస్ ఇట్ ఫెసిలిటేట్స్, ఇది కొన్ని రకమైన సౌకర్యాలు ఇస్తుందట. ఏంటది? ఇట్ ఫెసిలిటేట్స్ అంటే అది ఇచ్చేటువంటి సౌకర్యాలు ద్వారా యూ కెన్ క్యారీ ద జావా బైట్ కోడ్, జావా యొక్క బైట్ కోడ్ని క్యారీ చేయొచ్చు ఎక్కడికి? టు ఎనీ ప్లాట్ఫామ్. ఓకేనా? ద కంపైలర్ ఇన్ జావా ఈజ్ రిటర్న్ ఇన్ ANSYS. మీరు చూడండి, జావా కంపైలర్ని దేంట్లో రాశారు? జావా కంపైలర్ని, ఆ సాఫ్ట్వేర్ని దేంట్లో డెవలప్ చేశారంటే సి లాంగ్వేజ్ ద్వారానే డెవలప్ చేశారు. సి లాంగ్వేజ్ ద్వారా జావా డెవలప్ చేశారు, సి లాంగ్వేజ్ ద్వారా లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్ చేశారు. సి లాంగ్వేజ్ అంత పవర్ఫుల్ అమ్మా. అంటే దాంట్లో ఉండే సమస్యలు దాంట్లో ఉంటాయి. సి లాంగ్వేజ్ ద్వారా డెవలప్ చేసినటువంటి జావా చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో అసలు. అర్థమవుతుందా? అంటే సి లాంగ్వేజ్ ఎలాంటిదంటే, మనం బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే కరిగిపోతున్న కొవ్వొత్తి లాంటిది. కరిగిపోదు, ఇదేమి ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు అర్థమయ్యేట్టుగా. అంటే మీ అమ్మ మీ నాన్న
వాళ్ళు మంచి బట్టలు కట్టుకున్నా కట్టుకోకపోయినా, వాళ్ళ కడుపు నిండా తిన్నా తినకపోయినా, మీరు బడికి వెళ్తున్నారు, మీరు కాలేజీకి వెళ్తున్నారు అని చెప్పేసి మీ కడుపు నిండా ముందు ఉదయం పూట అన్నం పెట్టి, మళ్ళా బాక్స్లో అన్నం పెట్టి, అవునా, మళ్ళా మీరేదన్నా బాక్స్ సరిపోక ఇబ్బంది పడతారేమో అని చెప్పేసి ఇంకో 10 రూపాయలు 15 రూపాయలు మీ చేతిలో పెట్టి, అవునా, మిమ్మల్ని కాలేజీకి పంపిస్తుంటారు చూసారా. మీరు చక్కగా చదువుకొని ఒక మంచి ఉన్నతమైన గవర్నమెంట్ ఎంప్లాయీ గాను, ఒక ప్రైవేట్ ఎంప్లాయీ గాను, ఒక మంచి బిజినెస్ మ్యాగ్నెట్ గాను ఎదగాలనేది మీ తల్లిదండ్రుల కోరిక. దానికోసం వాళ్ళు ఏమైనా చేస్తారు, కడుపు మార్చుకుంటారు వాళ్ళు. అంటే వాళ్ళు సి లాంగ్వేజ్ లాంటి వాళ్ళు అనమాట. వాళ్ళు కడుపు మార్చుకుంటూనే వాళ్ళ సమస్యలు, వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఉన్నా, అనారోగ్య సమస్యలు ఉన్నా అవేవి పట్టించుకోకుండా మీ క్షేమం, బిడ్డల క్షేమం, అవునా, వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డా ఇల్లు అమ్మేసైనా ఆడపిల్లకి పెళ్లి చేస్తారు. ఎంత ఎంత గొప్ప పేరెంట్స్ చూడండి భారతదేశంలో. మిగతా దేశాల్లో ఇది లేదురా. నిజం నాన్న, మనం మన పేరెంట్స్ని చాలా విషయాల్లో తిడుతూ ఉంటాం, అరుస్తూ ఉంటాం, నీకేం తెలియదు పో అని. వాళ్ళ కడుపును పుట్టిన మనం మీకేం తెలియదు పో అంటాం ఏంటి? చాలా తమాషా కదా. మామిడి చెట్టుకు మామిడికే కాసింది అనుకోండి, మామిడి చెట్టుని తిడుతుందా, నువ్వు అసలు మామిడి చెట్టువే కాదని చెప్పేసి. మరి ఈ కాయట కాసిందంట. వాళ్ళు చదువుకోకపోయి ఉండొచ్చు, వ్యవసాయం చేస్తూ ఉండొచ్చు, లేదా 4 బరిగొడ్లు పెట్టుకొని పాలు పిండుకొని అమ్ముకుంటూ ఉండొచ్చు. కానీ వాళ్ళు మిమ్మల్ని ఒక మంచి పొజిషన్లో చూడాలనుకుంటున్నారు. వాళ్ళు సి లాంగ్వేజ్ లాంటి వాళ్ళు అనమాట. మీరు జావా లాంగ్వేజ్ లాగా మారాలి. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్, ఆర్కిటెక్చరల్ న్యూట్రల్. మీరు జూమ్ చేసుకొని చూసుకోవచ్చు, చక్కగా మీకు పాయింట్స్ అన్ని క్లియర్గా కనపడతాయి. దీంతో ఆపేస్తాను, ఆర్కిటెక్చరల్ న్యూట్రల్తో. బేసిక్గా ఆర్కిటెక్చరల్ న్యూట్రల్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మీరు సి లాంగ్వేజ్ తీసుకున్నారనుకోండి, విండోస్ కంప్యూటర్లో మీరు ఇక్కడే సి లాంగ్వేజ్ నేర్చుకున్నారు, మన కాలేజీలోనే మన కంప్యూటర్లతో నేర్చుకున్నారు. మన కంప్యూటర్లో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ పేరు విండోస్ 7. విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ అనుకుంది. విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టంలో ఉన్నటువంటి సి లాంగ్వేజ్లో మీరు ఒక ఇంటీజర్ వేరియబుల్ కనుక డిక్లేర్ చేస్తే అది 2 bytes ఆక్యుపై చేస్తుంది. మీకు తెలుసు, విండోస్ ఎన్విరాన్మెంట్లో సి లాంగ్వేజ్ సాఫ్ట్వేర్ ఉపయోగిస్తూ మీరు ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తే ప్రోగ్రాంలో, ఇంటీజర్ వేరియబుల్, ఇట్ ఆక్యుపైస్ 2 bytes ఇన్ మెమరీ. 2 bytes ఇన్ మెమరీ. ఇదే సి లాంగ్వేజ్ మీరు యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమో లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టంలోకి వెళ్ళిపోయి ఆ ఆపరేటింగ్ సిస్టంతో రన్ అయ్యేటువంటి కంప్యూటర్లో సి లాంగ్వేజ్ ఓపెన్ చేసి మీరు అక్కడ ఒక వేరియబుల్, ఇంటీజర్ వేరియబుల్ డిక్లేర్ చేసి అక్కడ 4 bytes తీసుకుంటుంది. 4 bytes. అదే వేరియబుల్ ఇంట్ నెంబర్, ఇక్కడ కూడా ఇంట్ నెంబర్. విండోస్ కంప్యూటర్లో ఉన్న సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇంట్ నెంబర్ అని తీసుకున్నారు. లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టంతో నడిచేటువంటి కంప్యూటర్లో ప్రోగ్రాంలో ఇంట్ నెంబర్ అని తీసుకున్నారు. 2 ఒకటే. ఇక్కడ 2 bytes తీసుకుంటే విండోస్లో అక్కడ 4 bytes తీసుకుంటుంది అనమాట. ఓకేనా? ఇది ప్రాబ్లం. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. ఎందుకంటే 64-bit ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి కొన్ని, దాంట్లో 4 bytes తీసుకుంటుంది. 32-bit ఆపరేటింగ్ సిస్టమ్స్లో 2 bytes తీసుకుంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ని బట్టి సి లాంగ్వేజ్ తన యొక్క నేచర్ని మార్చుకుంటుంది అనమాట. అది దాని యొక్క ఆర్కిటెక్చర్, అది అంటే అది దాని అది ఆ విధంగా దాన్ని డెవలప్ చేశారు. అంటే ఎన్విరాన్మెంట్ మారితే ఆటోమేటిక్గా తన కొన్ని గుణాలు మార్చేసుకుంటుంది. బట్ నాట్ జావా. మీరు ఒక ఇంటీజర్ వేరియబుల్ని విండోస్ కంప్యూటర్లో మీరు ఒక జావా ప్రోగ్రామ్ తీసుకొని దాంట్లో ఇంట్ నెంబర్ అని తీసుకోండి, 4 bytes తీసుకుంటుంది. యాపిల్లోకి వెళ్ళిపోండి, యాపిల్ కంప్యూటర్లోకి వెళ్ళిపోయి అక్కడ జావా ప్రోగ్రామ్ ఓపెన్ చేసి ఇంట్ నెంబర్ అని తీసుకోండి, 4 bytes తీసుకుంటుంది. లైనెక్స్లోకి వెళ్ళిపోండి, లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న కంప్యూటర్ ఓపెన్ చేసి అక్కడ మీరు జావా ప్రోగ్రామ్ తీసుకొని అక్కడ ఇంట్ నెంబర్ తీసుకోండి, అక్కడ 4 bytes తీసుకుంటుంది. మీరు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకున్నా అక్కడ 4 bytes తీసుకుంటుంది. కారణం ఏంటంటే
ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ దీనికి మెమరీ ఇవ్వట్లా, జేవిఎం అలాట్ చేయించుకుంటోంది. అవుతుందా? మనకు నిన్న బొమ్మ కూడా చూసాం కదా, మళ్ళీ ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ జావా అప్లికేషన్ రన్ అవడానికి సపరేట్ మెమరీ ఇచ్చాడు, కొంచెం లోపలికి ఇచ్చాడు. చూడండి, సపరేట్గా ఉంది. ఈ సపరేట్ కర్వ్ లాగా ఇచ్చాడు ఇక్కడ, సపరేట్. ఇది జేవిఎం మెమరీ. ఈ బయట ఉన్నది ఆపరేటింగ్ సిస్టమ్ మెమరీ. ఓకేనా? ఆపరేటింగ్ సిస్టమ్ చేతిలోకి వెళ్ళిపోయింది అనుకోండి, జావా కూడా సి లాంగ్వేజ్ మాదిరిగానే ఇక్కడ కూడా రకరకాలుగా ప్రవర్తిస్తుంది. ఇంకా ఇక్కడ ఇంట్ అంటే 2 bytes, అక్కడ ఇంకో చోట ఇంట్ అంటే 4 bytes అలా తీసుకుంటుంది. కానీ ఇక్కడ జావా అనేది ఒక ప్రోగ్రామ్ రన్ చేయడానికి జేవిఎం తనకంటూ ఒక ఎన్విరాన్మెంట్ ఏర్పాటు చేసుకుంటుంది. ఏ మెషిన్లో అయినా అంతే, యాపిల్ కంప్యూటర్లో అయినా అంతే, విండోస్ కంప్యూటర్లో అయినా ఇంతే, లైనెక్స్ కంప్యూటర్లో అయినా కూడా ఇంతే. కాబట్టి జేవిఎం కంట్రోల్ నడుస్తుంది. కాబట్టి జేవిఎం అన్ని చోట్ల ఒకటే కాబట్టి 4 bytes తీసుకుంటుంది. ఎక్కడికి వెళ్ళినా 4 bytes. ఓకేనా? ఎనీవేర్. దీన్ని ఆర్కిటెక్చరల్ న్యూట్రల్ అని పిలుస్తాం మనం. సపోజ్ మీ కంప్యూటర్ 32-bit ఆపరేటింగ్ సిస్టమ్తో రన్ అవుతున్నా, 64-bit ఆపరేటింగ్ సిస్టమ్తో రన్ అవుతున్నా, ఏ స్థాయిలో రన్ అవుతున్నా కూడా మీకు జావాలో ఎక్కడ మీరు ఒక వేరియబుల్ డిక్లేర్ చేసినా కూడా ఈక్వల్ బైట్స్ని ఆక్యుపై చేస్తుంది. దీన్ని ఆర్కిటెక్చరల్ న్యూట్రల్ అని పిలుస్తారు. ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఇన్ సి ప్రోగ్రామింగ్, ఇంట్ డేటా టైప్ ఆక్యుపైస్ 2 bytes ఆఫ్ మెమరీ ఫర్ 32-bit ఆర్కిటెక్చర్ అండ్ 4 bytes ఆఫ్ మెమరీ ఫర్ 64-bit ఆర్కిటెక్చర్. అవునా? సి ప్రోగ్రామింగ్ ఆ విధంగా బిల్డ్ చేశారు. However, it occupies 4 bytes of memory for both 32-bit and 64 architectures in Java. జావా విషయంలో అటు 32-bit ఆర్కిటెక్చర్లోను 64-bit ఆర్కిటెక్చర్లోను 4 bytes తీసుకుంటుంది ఇంటీజర్కి. థర్డ్ పాయింట్ ఏంటి? జావా కంపైలర్ జనరేట్స్ అండ్ ఆర్కిటెక్చరల్ న్యూట్రల్ ఆబ్జెక్ట్ ఫైల్ ఫార్మాట్. అంటే ఆర్కిటెక్చర్తో సంబంధం లేకుండా, ఓకేనా, ఆర్కిటెక్చర్తో సంబంధం లేకుండా న్యూట్రల్గా అంటే నార్మల్గానే తయారు చేస్తుంది. ఫైల్ ఫార్మాట్ని తయారు చేస్తుంది, బైట్ కోడ్ని తయారు చేస్తుంది. ఓకేనా? విచ్ మేక్స్ ద కంపైల్డ్ కోడ్ ఎగ్జిక్యూటబుల్ ఆన్ మెనీ ప్రాసెసర్స్. ఓకేనా? ఈ ఆబ్జెక్ట్ ఫైల్ ఫార్మాట్ అనేది చక్కగా ఒక బైట్ కోడ్గా మార్చబడి ఏ ప్రాసెసర్లో అయినా సరే, ఏ ప్రాసెసర్ మీన్స్ సిపియు కాదు, ఎలాంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నటువంటి మెషిన్లో అయినా సరే చక్కగా ఇది సేమ్ మెమరీని ఆక్యుపై చేస్తూ రన్ అవుతుంది. ఓకేనా? సో దీన్ని ఆర్కిటెక్చరల్ న్యూట్రల్ అని పిలుస్తారు. ఓకే, ఈరోజు మనం మొత్తం 3 కాన్సెప్ట్స్ చెప్పుకున్నాం. ఒకటి, రోబస్ట్ జావా అనేది స్ట్రాంగెస్ట్ లాంగ్వేజ్, పాయింటర్స్ అనేటువంటి వాటిని దీంట్లో మనం ఉపయోగించము. ఓకేనా? తర్వాత ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ గార్బేజ్ కలెక్షన్ ఉంటుంది. వీటన్నిటి ద్వారా జావా అనేది స్ట్రాంగెస్ట్ లాంగ్వేజ్ అయ్యింది. ఓకేనా? తర్వాత ఏం చెప్పుకున్నాం? పోర్టబుల్ చెప్పుకున్నాం. పోర్టబుల్. ఓకేనా? 1 సెకండ్, ఒక నిమిషం ఉండండి. తర్వాత పోర్టబుల్. అవునా? జావా బైట్ కోడ్ అనేది ఎక్కడికైనా సులభంగా ట్రాన్స్ఫర్ కాగలదు. ఓకే, తర్వాత ఆర్కిటెక్చరల్ న్యూట్రల్. ఓకే, ఆర్కిటెక్చరల్ న్యూట్రల్ అంటే ఏమిటి? మనకు ఒక వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు, ఒక ఇంటీజర్ వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు విండోస్ మెషిన్లో అయితే 2 bytesని, లైనెక్స్ మెషిన్లో అయితే 4 bytesని ఇలా ఆక్యుపై చేసుకోవటం అనేది సి లాంగ్వేజ్ విషయంలో జరుగుతుంది. కానీ జావా విషయంలో మీరు ఎక్కడ ఏ మెషిన్లో మీరు జావా ప్రోగ్రామ్ రాసి ఏ మెషిన్లో మీరు దాన్ని కంపైల్ చేసినప్పటికీ అక్కడ ఈక్వల్ మెమరీ లొకేషన్స్ తీసుకుంటుంది, న్యూట్రల్గా ఉంటుంది. ఓకేనా? న్యూట్రల్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. దీన్ని మనం ఆర్కిటెక్చరల్ న్యూట్రల్ అని పిలుస్తాము. అంటే ఎక్కడ వ్యత్యాసం చూపించదు అనమాట, వ్యత్యాసాన్ని చూపించదు. ఓకేనా?